అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ ముందుగా అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. మేషరాశి ఫలితాలు అక్టోబర్లో అంటే ఒక్కొక్కరికి ఈ మాసంలో కొంత ఇబ్బందులు పెట్టి ఆనందం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇలాగే ఉంటుంది, కన్ఫర్మ్గా బాగుంటుంది అని చెప్పడానికి ఏంటంటే ఈ మాసంలో కొన్ని గ్రహాల మార్పులు, తర్వాత గురువు అనే గ్రహం పెద్ద గ్రహం అసలు అన్నిటికంటే మీద జూపిటర్ ఆయన వక్రిస్తున్నాడు. సో ఈయన వక్రించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని విధాలుగా కొంతమందికి లాభాలు రావచ్చు, కొంతమందికి నష్టాలు రావచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకునే మేషరాశి ఫలితాలు మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగానే ఉంది. ఏ విధంగా అనుకూలంగా ఉంది అంటే ముందుగా చెప్పాలంటే ఆస్తులు సంబంధించిన వాళ్ళకి కోర్టులో సంబంధించి వ్యవహారాల్లో ఎప్పటి నుంచో ఆస్తి రావట్లేదు, నష్టపోతున్నాం, ఆ స్థలాల నుంచి బయట రాలేకపోతున్నాం, స్థలం సేల్ అవ్వలేకపోతుంది అనుకునే వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. సో గురువు మనకు ప్రకరిస్తున్నందుకు వీళ్ళకి గురువు వీక్షణ పడడం వల్ల ఏంటంటే అన్ని పనులు అనుకూలంగా జరుగుతున్నాయి. వ్యాపారస్తులకి లాభంలో ఉంది, ఉద్యోగస్తులకి లాభంలో ఉంది. ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగం సెటిల్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము అని రావట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కానీ యూఎస్ కంట్రీలో కానీ ఎక్కడున్నా సరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయాలి. కానీ ఏంటంటే బద్దకించి వదిలేసే స్థలంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే చాలా జనరల్గా మేషరాశి వాళ్ళకి అన్ని పనులు అవుతాయని ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని కొంచెం మాకు తెలుసు అనే ఒక భావంతో ప్రతిరోజు వాళ్ళు అనుకున్నది ఏంటంటే మేము ఇవన్నీ ప్లానింగ్స్ మాకు కరెక్ట్గా ఉంది కానీ రావట్లేదు. అలా కాకుండా ఈ మాసం అంతా కొంచెం వీళ్ళు నామస్మరణ ఏదో ఒక నామాన్ని పట్టుకొని జపం చేస్తూ పనులు చేస్తే అనుకూలంగా మారుతాయి. లేకపోతే ఏంటంటే వీళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేము ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అదే జరుగుతుంది, అదే వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాం అది సెలెక్ట్ అవ్వలేదు, వీళ్ళే డెసిషన్ తీసుకొని వచ్చేస్తారు బయటికి వాళ్ళు చెప్పకుండానే. అలాంటి విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈ మాసం పెట్టుకోకుండా కాన్ఫిడెన్స్గా నాకు చేయగలను, నా వల్ల అవుతుంది అనుకునే విషయంలో ముందుకు వెళ్ళాలి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. తర్వాత వివాహాలు ఎవరైతే ఏర్పాటు అవుతున్నాయో, వివాహాలు జరుగుదాం అనుకుంటున్నారో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో. సో వివాహం చూసుకోవడం కానీ, వివాహం అనుకోవడం కానీ ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం అయ్యే వాళ్ళతోటి కొంచెం వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకునే విషయంలో ఒక విధంగా వీళ్ళు మోసపోవచ్చు. ఎందుకంటే 12th హౌస్ ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఖచ్చితంగా ఏంటంటే వ్యయస్థానం ఖర్చులు, ఈ ఖర్చులు అనేది ఎలా వస్తుంది అంటే వివాహంలో మంచి వాళ్ళు అనుకుని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మంచి వాళ్ళు కాదని తెలిసి వెళ్ళిపోవడం అనేది ఇది కూడా ఖర్చు కింద వస్తుంది. తర్వాత వివాహం చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం అంటే వీళ్ళకి క్లారిటీగా తెలుసుకోకపోతే మాకు దొరకలేదు సంబంధం, దొరికిన సంబంధాన్ని ఎందుకు వదులుకోవడం అనుకుంటే మాత్రం ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వివాహ విషయాల్లో. సో వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ, వివాహం ఆల్రెడీ పెళ్లి చూపులు నడుస్తున్న వాళ్ళకి కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో. ఇంకెవరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగంలో కానీ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అంటే గురువు వక్రించి చూడడం ఒకటి, తర్వాత కుజుడు, తర్వాత రవి, శుక్రుడు. సో ఈ కాంబినేషన్స్ ఏవైతే శుక్రుడు ఎప్పుడైతే ఈ మాసం మధ్యలో 15వ తారీఖు నుంచి శుక్రుడు వృశ్చిక రాశిలో వెళ్తున్నారో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం సినీ రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఏం చేయకపోయినా అదేదో వాళ్ళ మీద ఒక నేమ్ పడి వాళ్ళు ఇబ్బంది పడి అది ఒక పెద్ద న్యూస్ అవడం తప్ప ఇందులో వాళ్ళు తప్పే ఉండదు. అందుకని మా రెగ్యులర్గా వెళ్ళే పనుల్లో కానీ, రెగ్యులర్గా కలిసే విషయాల్లో కానీ, రెగ్యులర్గా కలిసే పార్టీలు కానీ అవన్నీ కూడా నార్మల్గా ఒకసారి ఆచితూచి అడుగు వేసి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం. మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో డబ్బులు నీళ్ళలో ఖర్చు అవుతున్నాయి, కష్టపడుతున్నాం అనుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా మారుతుంది ఈ మాసం వీళ్ళకి. తర్వాత ఇంకెవరికి బాగుంది అని అంటే ఇంట్లో ఉండే గృహిణులు వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో గోల్డ్ కొందామనో, లేకపోతే ఇల్లు కొందామనో, లేదా స్థలం ఏదైనా మంచి స్థలం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు అనుకున్నట్టు సాధించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ స్థానం ఏదైతే ఉందో ద్వితీయ స్థానం, దాంట్లో గురువు వక్రించి ఏదైతే ఈ మేషరాశిని చూస్తున్నాడో సో లేడీస్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరిగి వాళ్ళు తీసుకోగలుగుతారు ఇన్వెస్ట్ చేయడంలో. సో చాలామంది వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు అనుకూలంగా ఉంది ఈ మాసంలో. సో మేషరాశి వాళ్ళకి మ్యాక్సిమం 90% అందరికీ అనుకూలంగానే ఉంది. ఎవరెవరికి బాగాలేదు కొంచెం అంటే జన్మజాతకంలో ఏవైతే రాశి లక్షణాలు ఉన్నాయో అంటే వాళ్ళ జన్మజాతకంలో ఏవైతే దశలు నడుస్తున్నాయో ఒకవేళ వాళ్ళ దశలో కనుక నెగిటివ్ ఎనర్జీస్ అంటే
వాళ్ళకి రాహు దశ కానీ శని అంతర్దశలు కానీ రాహుల అంతర్దశ చంద్ర అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఆరోగ్య సమస్యలు కానీ ఎందుకు వస్తున్నాయి అంటే రీజన్ దీనికి 6వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో కేతువు ప్లస్ బుధుడు రవి ఈ ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే మైండ్ని ఒక డిఫరెంట్ వేస్లో ఆలోచించే విధానానికి తీసుకొస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే 6వ స్థానం కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అది 6వ స్థానం అనేది రోగస్థానం. సో ఈ రోగస్థానంలో బుధుడు ఉండడం అనేది వీళ్ళకి మైండ్ మీద ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయంటే జనరల్గా ఉండే అనుమానం ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. తర్వాత ఏదైనా కార్యక్రమాల మీద ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. ఈ ఉన్నట్టుండి సడన్గా కోపం రావడం కానీ, ఉన్నట్టుండి సడన్గా మాట్లాడడం కానీ, ఉన్నట్టుండి సడన్గా రిలేషన్స్ పార్ట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే రవి బుధులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏ విషయమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచించి ఎక్కువగా మాట్లాడి దానివల్ల ఇబ్బంది పడతారు. అది ఈ మాసంలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి ఇబ్బందులు ఉన్నాయంటే గృహిణులకి ప్లస్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి. వీళ్ళకి ఈ రవి బుధులు కేతు కలిసి ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యాక్టివ్గా తిరిగే వాళ్ళకి కాదు, ఓన్లీ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకెవరికి బాగాలేదు అని అనుకుంటే పిల్లల విషయం విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడం మాత్రం శ్రద్ధ పెట్టి చదవాలి. లేకపోతే ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఎలాగైతే మనం మీడియా రంగంలో ఏదైతే ఇబ్బందులు పడతారన్నామో సో విద్యార్థులు కూడా ఆ విధంగా ఉంది. డ్రగ్స్ మీద కానీ ఏదైనా పార్టీ అనుకుని వెళ్తే పొరపాటున వెళ్ళినందుకు ఇరుకుపోయి వీళ్ళ మీద కేసులు పడ్డం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. సో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకునే వాళ్ళు కష్టపడి చదువుకోవడం, ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఈ మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఒక నామాన్ని కంటిన్యూ జపం చేస్తున్నారు. ఏ నామం నచ్చినా ఆ నామం, అంటే శ్రీరామ నచ్చితే శ్రీరామ అనుకుంటూ చేయడం, ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో నారాయణ అంటే ఓం నమో నారాయణ, లేకపోతే గోవింద అనుకోవడం. ఇలా ఏది నచ్చితే అది కంటిన్యూగా నామాన్ని అంటూ పనిచేయడం వల్ల అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఎప్పుడు కొన్నా ఏంటంటే మన జన్మజాతకంలో తీసుకుంటే ఈ గోచార ఫలితాలు అనేది 10% పనిచేస్తాయి. సో జన్మజాతకం 90% పనిచేస్తుంది. జన్మజాతకం లేని వాళ్ళకి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి వాళ్ళ పేరుతో పిలుస్తుంటారు. ఎప్పుడైతే మనం ఆ పేరుని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాడతామో ఈ 30-40 ఏళ్ళ తర్వాత వచ్చే ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చి ఒక రాశి, ఆ లక్షణాలు వీళ్ళకి ఏర్పడతాయి. సో ఆ రాశి లక్షణాలన్నీ వస్తాయి కనుక వాళ్ళది ఒకవేళ మేషరాశి అయితే మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ గోచార ఫలితాలు వాళ్ళు 40% తీసుకోవాలి. అదే జన్మజాతకం ఉంది మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే దీన్ని 10% తీసుకోవాలి. సో 10% అనేది చాలా ఎనర్జీస్ పనిచేస్తాయి. ఎందుకంటే చిన్నదైనా అది మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, పాము చిన్నదైనా సరే పెద్ద కర్తని కొట్టాలని చెప్పేసి. ఎందుకంటే పాము అంటే విషము. సో ఆ పాము అనేది వచ్చినప్పుడు అంటే మన జాతకంలో జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ నెగిటివ్స్ అనేది ఉన్నాయి, మన జాతకంలో గ్రహాలు బాలేవు అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి గట్టిగా దెబ్బ తగులుతాయి. సో దానికోసం మనకి గోచర ఫలితాలు చూడడం జరుగుతుంది. సో మనకి జాతకంలో ప్రకారంగా వీళ్ళకి 12వ స్థానంలో రాహువు, తర్వాత ద్వితీయ స్థానంలో గురువు, తర్వాత 6వ స్థానంలో కేతువు ప్లస్ బుధుడు రవి వీళ్ళందరూ ఉండడం. తర్వాత బుధ రవిలు ఇద్దరు కొన 16 తర్వాత మారుతారు. మారిన తర్వాత వచ్చే ఫలితాలు ఏంటంటే కొంతమందికి ఫేమ్ ఉన్న వాళ్ళకి ఫేమ్ తక్కువ అవుతుంది. అంటే అనుకూలంగా ఉండే జాతకులు ఎవరైతే ఉన్నాయో 15 రోజులు, ఈ 15 రోజుల తర్వాత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే కెరీర్ విషయంలో. ఎప్పుడైతే రవి మారుతారో బుధుడు మారుతారో వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లు వస్తాయనుకుని ప్రమోషన్ రాకపోవడం కానీ, వ్యాపారంలో నష్టపోవడం కానీ ఇవన్నీ కూడా 15వ తారీఖు తర్వాత వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రవి 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మారుతున్నాడు. సో బుధుడు మారుతున్నాడు, తర్వాత శుక్రుడు వృశ్చిక రాశిలోకి వెళ్తున్నాడు. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాల్లో చేసే వాళ్ళకి శుక్రుడు ఎప్పుడైతే మారుతారో వ్యాపారాల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. ఎలాంటి ఇబ్బందులు పడతాయంటే ఫైనాన్షియల్గా బాగుంది అని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా, అంటే చాలామంది ఏమంటే చిన్న ఆఫీస్ ఉందనుకోండి, ఈ ఆఫీస్ కాదు పెద్ద ఆఫీస్ తీసుకుందాం మనకి బాగా లాభాలు వస్తున్నాయి అని చెప్పి పెద్ద ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు డౌన్ అవుతారు. సో ఈ శుక్రుడు మారుతాను కదా, వృశ్చిక రాశిలో ఎప్పుడైతే శుక్రుడు మారుతారో ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని ఖర్చులు పెట్టి అది లాస్ తీసుకొస్తాడు. సో 15వ తారీఖు తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. చేయాలనుకుంటే ఈ 15 లోపు చేసుకోవాలి. ఆ తర్వాత చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే గురువు వక్రిస్తున్నాడు, కుజుడు స్తంభిస్తున్నాడు, తర్వాత శుక్రుడు వచ్చేసి వృశ్చిక రాశిలో వెళ్తున్నాడు. సో కొన్ని గ్రహాలు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ప్రతికూలంగా మారుతున్నాయి కనుక 15 లోపు ఏవైనా ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా ప్రారంభం చేయాలన్నా చేసుకోవచ్చు. 15 తర్వాత ప్రారంభం చేసేవి
అన్నీ వాళ్ళ జన్మజాతకంలో ఉండే లక్షణాలు చెక్ చేసుకొని వాళ్ళ జాతకంలో ఉండే రాశిఫలం ఎలా ఉంది, ఎనర్జీస్ బాగున్నాయి లేవు చూసుకొని వాళ్ళ జాతకంలో యోగం ఉంది అంటే అప్పుడు ఒక స్టెప్ వేయాలి. కానీ వాళ్ళ జాతకంలో బాగాలేదు, ఈ గోచర ఫలితం బాగాలేదు అంటే డెఫినెట్గా ఆగడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ, ఈ మాసంలో మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మేషరాశి వాళ్ళకి ఏదో ఒక నామం జపం చేసుకుంటూ ఉండమని చెప్పాం. సో కాకుండా ప్రతి ఆదివారం వీళ్ళు రావి చెట్టు ఉన్న ప్లేస్కి, అంటే గుడి దేవాలయంలో రావి చెట్టు ఉన్న దేవాలయానికి, లేదు రావి చెట్టు లేదు అంటే శివాలయానికి, సో శివాలయంలో ప్రదక్షిణాలు, సో 11 ప్రదక్షిణాలు చేయడం, ఓం నమః శివాయ 108 సార్లు జపం చేయడము అనుకుని బయటికి వెళితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎవరికి ఇది వ్యాపారస్తులందరికీ, ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటే ఆ ఉద్యోగంలో వాళ్ళకి మైండ్ క్లారిటీగా పనిచేసి బాస్ దగ్గర ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుస్తుంది. లేకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ బుధ శుక్రులు ఇవందరూ మారుతున్నారో ఆటోమేటిక్గా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో ఒకటి గట్టిగా మాట్లాడి ఎన్నాళ్ళు పడతాంలే ఈ బాధ అని చెప్పి ఇలా గట్టిగా అన్నం బాస్తా అంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంది. ఈ మాసం ఎంత అనుకూలంగా ఉందో అంత ప్రతికూలంగా ఉంది కనుక వాళ్ళు ఓం నమో హనుమతే నమః అనుకోవడం ఉత్తమం. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీరామకోటి కానీ రామకోటి కానీ రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.